జాతర రేపు జాతర జరుగుతుంది. ఈరోజు మరి చాలా పవిత్రమైన రోజు, రజసప్తమి రోజు, అంటే సూర్యభగవానుడు పుట్టినరోజు. ఈ రోజు నాడు అమ్మవారికి సాక్షాత్తు గంగానమ్మ, ఎనుకొండకమ్మ, పోతిరాజు బాబుకు సంబంధించి ఇక్కడ కుంభం కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. అలాగే రేపు ఏదైతే ఉందో రేపు ఊరేగింపు అంటే జాతరకు సంబంధించి మరి జాతరకు సంబంధించి ఏదైతే రథం గంగానమ్మ తల్లి పోతిరాజు బాబుని దర్శించుకోవడానికి ఈ రకంగా చాలా మంది ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి రేపు జరగబోయే ఏదైతే కొర్రలబండి పంపల వారి ఉందో ఆ పంపల వారికి సంబంధించి మరి అమ్మవారి రూపంలో ఆయన ఆ రూపంలో తీసుకొని భక్తులకి మరి వేలాది మంది భక్తులకి దర్శనం అవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు రథసప్తమి అవడం వల్ల రోజు అందుట్లో సాక్షాత్తు ఎవరైతే గ్రామ దేవతలు గంగానమ్మ తల్లి, ఎనుకొండకమ్మ, పోతిరాజు బాబులు ఉన్నారో అమ్మవారికి మరి నైవేద్య రూపంలో ఊర్లు, గారెలు, మరి చక్కెర పొంగలి అటువంటి ఏదైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ పదార్థాలు అమ్మవారికి నైవేద్యం చీరలు, చారలు, గాజులు, పువ్వులు అన్ని కూడా సమర్పించుకొని ఆ రకంగా మరి భక్తులందరూ కూడా మరి అమ్మవారిని దర్శించుకొని ముందుకెళ్తున్నారు. చాలా మంది భక్తులు కూడా మరి శ్రీకాకుళం నుంచి విజయనగరం, వైజాగ్, ఇటు హైదరాబాదు మరి జనాలు కూడా ఎక్కువ మంది సంఖ్యలో తరలి వస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే వేలాది మంది భక్తులు ఏదైతే కొర్రలబండి చూడటానికి మరి 7 మరి ఎవరైతే పంపల వారు ఉన్నారో ఆ పంపల వారు మరి ఇక్కడే చాలా మంది కూడా మరి జిల్లా ఎస్పీ గారు, మరి డిఎస్పీ గారు కూడా పోలీస్ సెక్యూరిటీని పెట్టి మరి ఎవరికి ఇబ్బందులు లేకోకుండా అందరినీ కూడా క్రమ పద్ధతిలో దర్శనం చేసుకుని వెళ్ళేలాగా మరి పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు. పోలీసు వారికి కూడా భక్తులు కూడా చాలా మంది భక్తులు మనం విజువల్స్ లో చూస్తున్నాం. క్రమ పద్ధతిలో ఎవరైతే మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కమిటీ వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రమ పద్ధతిలో అమ్మవారిని దర్శించుకోవాలి. మరి వేలాది మంది భక్తులు ఈ కొర్రలబండి చూడడానికి ఈ రేపు జరగబోయే కొర్రలబండి ఊరేగింపు ఉందో గౌరీదేవి గుడి వైపు నుంచి లైన్ ఎక్కువగా ఉంది, కొంచెం స్పీడ్ నడిపించాలండి. మంది తరలి వస్తారు. అయితే ఇప్పుడు మనం ఈ పద్ధతిలో చూస్తున్నాం. అది పోలీసు వారు కూడా క్రమ పద్ధతిలో వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి అని చెప్పి మరి ఈ పద్ధతిలో కూడా పోలీసు వారు చాలా భక్తులు కూడా పోలీసు వారికి సహకరిస్తున్నారు. అలాగే కమిటీ వారు దండం పెట్టుకుంటూ నడవండి, ఆగిపోవద్దు, దండం పెట్టుకుంటూ నడవండి. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు మీ చేతిలో ఉన్న కొమ్మ తీసుకొస్తే కనుక అక్కడ లోపల కమిటీ వాళ్ళకి ఇచ్చేయండి. ఈ రోజు రథసప్తమి మీరు తీసుకొచ్చిన కొమ్మ అది అక్కడ వెళ్ళిన తర్వాత కమిటీ వాళ్ళకి ఇచ్చేయండి. సాక్షాత్తు జగన్మాతకి ఈ రోజున మరి కుంభం పోసి ఆ రకంగా మరి ఆ తల్లికి ఏదైతే చక్కెర పొంగలి నైవేద్యాలు అన్ని పెట్టుకొని అమ్మ అందరినీ చల్లగా చూడు, 7 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతరని మరి అందరినీ కూడా సస్యశ్యామలుగా అటు రైతులను కానీ వ్యాపారస్తులను కూడా అటు చిల్లా పాపలతో చల్లగొండమని చెప్పి ఆ తల్లిని ఆశీర్వించుకోవడం జరుగుతుంది. మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. ఆయన అడిగి మరొక మేడం గారు అమ్మవారిని దర్శించుకున్నారు, ఎలా ఉంది? 7 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతర అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? వచ్చారు. ఎలా ఉందమ్మా? అంటే మామూలుగా అంటే జాతర అంటే ఎలా చేస్తారు? ఓకే ఓకే అమ్మా, ఎలా చెప్పండి మీ సీనియారిటీ ప్రకారం ఏ ఊరి నుంచి వచ్చారమ్మా మీరు? ఎలా ఉందమ్మా జాతర గురించి? అంటే అమ్మవారు ఎందుకని జాతర చేస్తారు? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఏలూరు అంతా సుభిక్షంగా ఉండాలని. అలాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలి.
ఉండాలని, పిల్లా పాపలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో గంగానమ్మ తల్లి, వినుకొండమ్మ తోడుకోండి, మహాలక్ష్మి తల్లి కూడా వాళ్ళకి చూడటానికి కేవలం 7 సంవత్సరాలకు వచ్చే జాతర 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరని చూడటం కోసం భక్తులు వేలాది మంది రేపు గొర్రెల బండి, కేవలం గొర్రెల బండి అమ్మవారి రూపంలో అసలు అమ్మవారి బాబు నడిపించాలి ఆగిపోయారు అక్కడ లైను. కమిటీ వాళ్ళు త్వరగా తీసుకోండి, వాళ్ళ చేతిలో ఉన్న ఉపారాలు ఉంటే తీసుకోండి. కమిటీ వాళ్ళు మీరు అందుకోండి, అక్కడ ఆపకండి. సార్ ఏ ఊరి నుంచి వచ్చారు? గంగానమ్మ తల్లి జాతర అంటే ఏంటంటారు మీ సీనియారిటీ ప్రకారంగా? 7 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతర. అమ్మవారు శుభ్రంగా అందరినీ చూడాలని కోరుకుంటున్నాం. అలాగే అందరినీ బాగా చూడాలి అని చెప్తున్నారు. ఇక్కడ అమ్మని చూసి అడగడం, అమ్మ ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? దర్శించేదేమో 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు చల్లని తల్లి బాగా చూస్తుంది అందరు, నేను ఆదరించే తల్లి. అందుకే అందరికీ ఉపహారం తీసుకెళ్ళి 6 తల్లి పిల్లలు అందరినీ ఆశీర్వదిస్తుంది. పెద్దవాళ్ళని చిన్నపిల్లలని కాదు, నడిపించాలి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారండి. చాలా బాగున్నాయి. పోలీసు వారు, మీరు పోలీసు వారు కూడా ఎలా ఉంది? పోలీసు వారు అందరూ బాగున్నారండి, బాగా ఏంటి చేస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఏదైతే గంగానమ్మ జాతరకు సంబంధించి మరి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మరి కమిటీ వారు కానీ పోలీసు వారు లైన్ క్యూ భక్తుల విజ్ఞప్తి, నడవాలి అమ్మా, నడవాలమ్మా, గంగానమ్మ తల్లి నడిపించాలి. కమిటీ వాళ్ళు నడిపించాలి దర్శించుకొని ఆమె యొక్క అక్కడ రాజేష్ చెప్పని తీసుకో. ఆశీస్సులు పొంది మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అందరూ నడవాలి నడిపించాలి. కూడా ఇక్కడ ఏదైతే మార్కెటేశ్వరం గుడిలోంచి వెళ్ళిపోవాలి. పద్మనాథ్ గారి పిల్లలు, పద్మనాథ్ గారి మరి మన ఇది ఇప్పుడున్న